హాయ్, నేను శ్రియ. ఐఐటీలో లా కోర్సులు. ఇంజనీరింగ్ కోర్సులు అనగానే మనకు మొదట ఐఐటీలు గుర్తుకొస్తాయి. అయితే ఐఐటీలు కొంతకాలంగా ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్, మేనేజ్మెంట్ కోర్సులు కూడా అందిస్తున్నాయి. నాన్ ఇంజనీరింగ్ కోర్సులు అందించే సంస్థల్లో ఐఐటీ ఖరగ్పూర్ ఒకటి. ఆ సంస్థ అందిస్తోన్న ఎల్ఎల్బి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లాకు మంచి గుర్తింపు ఉంది. అలాగే ఇక్కడ ఎల్ఎల్ఎం కోర్సుల్లోనూ పలు స్పెషలైజేషన్లు ఉన్నాయి. సాంకేతిక సంస్థల్లో లీగల్ సేవలు అందించడానికి న్యాయ విద్యపై పట్టుతో పాటు ఐటీ చట్టాలు, ఆ రంగంలోని ఇతర అంశాల గురించి తెలిసి ఉండాలి. ఐఐటీ ఖరగ్పూర్ అందించే ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సులు అందుకు ఉపయోగపడతాయి. ఎల్ఎల్బిలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ 3 ఏళ్ల లా కోర్సును రెసిడెన్షియల్ విధానంలో ఈ సంస్థ అందిస్తోంది. ఇందులో మొత్తం 6 సెమిస్టర్లు ఉంటాయి. ఒక్కో సెమిస్టర్ ఫీజు 55,000 రూపాయలుంటుంది. ఈ కోర్సులో చేరిన వారికి న్యాయ విద్యతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ అంశాల్లోనూ ప్రావీణ్యం కల్పిస్తారు. ఉండాల్సిన అర్హతలు: ఫస్ట్ క్లాస్ మార్క్స్ తో ఇంజనీరింగ్, మెడిసిన్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా పీజీలో ఫస్ట్ క్లాస్ మార్క్స్ తో సైన్స్, ఫార్మసీ డిగ్రీ లేదా ప్రథమ శ్రేణిలో ఎంబీఏతో పాటు ఇంజనీరింగ్, మెడిసిన్ లో యూజీ లేదా సైన్స్, ఫార్మసీలో పీజీ వీటిలో ఏదైనా కోర్సు చేసి ఉండాలి. ఎంపిక విధానం చూస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు, మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. నెగటివ్ మార్కులు ఉండవు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి. ఇందులో 2 విభాగాలు ఉన్నాయి. పార్ట్ 1 లో మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ 8 ప్రశ్నలు, సైన్స్ ఆప్టిట్యూడ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ 10 ప్రశ్నలు వస్తాయి. పార్ట్ 1 కి 36 మార్కులు. పార్ట్ 2 లో ఇంగ్లీష్ 35, లాజికల్ రీజనింగ్ 12, లీగల్ ఆప్టిట్యూడ్ 35 ప్రశ్నలు వస్తాయి. పార్ట్ 2 మొత్తం 124 మార్కులు. పరీక్షలో అర్హత సాధించడానికి ఒక్కో విభాగంలోనూ 35% మార్కులు రావాలి. అర్హులైన వారి లిస్ట్ నుంచి మెరిట్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను కోర్సుల్లోకి తీసుకుంటారు. ఎల్ఎల్ఎం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా, ఇంటర్నేషనల్ లా స్పెషలైజేషన్లు ఉన్నాయి. కోర్సు వ్యవధి 2 ఏళ్లు. మొత్తం 4 సెమిస్టర్లు ఉంటాయి. ప్రతి సెమిస్టర్ కు 75,000 రూపాయల ఫీజు చెల్లించాలి. అర్హత: 3 ఏళ్లు లేదా 5 ఏళ్ల ఎల్ఎల్బి లేదా బిఎల్లో ప్రథమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణ సాధించి ఉండాలి. ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. పరీక్ష: ఎల్ఎల్బి సిలబస్ నుంచి 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు, నెగటివ్ మార్కులు లేవు. ఇందులో అర్హత సాధించడానికి 35% మార్కులు తప్పనిసరి. ఇలా అర్హుల జాబితా నుంచి మెరిట్ రిజర్వేషన్లు అనుసరించి సీట్లు కేటాయిస్తారు. ముఖ్య వివరాలు: ప్రస్తుతం ఆఖరు సెమిస్టర్ కోర్సుల్లో ఉన్న విద్యార్థులు ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2 పరీక్షలకు సంబంధించి మాదిరి ప్రశ్నలను ఐఐటీ ఖరగ్పూర్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. వాటిని పరిశీలించి ప్రశ్నపత్రంపై అవగాహన పొందవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2024 జనవరి 31. దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్లు 1,500 రూపాయలు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుషులకు 3,000 రూపాయలు చెల్లించాలి. పరీక్ష తేదీ 2024 మార్చి 17. పరీక్ష కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాద్ సెంటర్స్ ఉన్నాయి. పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ gateoffice.iitkgp.ac.in.